మరి దుర్గామాత అంటే ఒక పవర్ఫుల్ అమ్మవారు. అంటే వివిధ రూపాలలో మరి వివిధ రూపాలకు కూడా ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది మన చరిత్ర చెప్పుకుంటే ఎంతసేపు అయినా కూడా ఉండదు, ఎన్ని గంటలు చెప్పుకున్నా. మరి అమ్మవారి దీవెనలతో పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి దీవెనలతో మరి రాబోయే సంవత్సర కాలం పాటు అందరికీ కూడా మంచి విజయం లభించాలని చెప్పి, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పి, ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని దుర్గామాత భవానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ జమ్మి ఏదైతే మనం కాలేజీ గ్రౌండ్లో పెట్టుకుంటా ఉన్నామో, మరి నేను పేరుసారి పెట్టినప్పుడు ఏదో కొంత నాకు లోటు అనిపించింది. ఇంత పెద్ద పట్టణం, మన జిల్లా కేంద్రం, అధికారులతో చర్చించి ఇవాళ ఎట్లయితే బాగుంటుందని చెప్పి 1-2 సార్లు మాట్లాడి ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ అందరి సమక్షంలో మనందరం కలిసి చేసుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ మన అందరం కలిసి ఒకరికొకరం మరి జమ్మాకి పెట్టుకొని అలై బలై చేసుకొని ఒకరిని గౌరవించుకొని అందరం కలిసేటువంటి పండుగ ఇవాళ దసరా ఉత్సవాల పండుగ. మరి ఈ పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి జరుపుకోవడం కోసం మరి శ్రమించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారికి, మా ఆర్డీఓ గారికి, మరి దీన్ని అన్ని విధాలుగా దగ్గర నుండి మరి ఏర్పాట్లను చూస్తున్నటువంటి మా ఏసీపీ గారికి, ప్రవీణ్ గారికి, వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం మరి శ్రమించినటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.